హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు సంక్రాంతి ముగ్గులు పెట్టానండి. ఇవి కలర్స్ వేసి ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు, కలర్స్ వేయడం రాని వాళ్ళు చూసి చాలా సులువుగా నేర్చుకోవచ్చండి. ఇవి ఇలాగా రౌండ్గా కొలతలు గీసుకోలేదండి, పళ్ళెం పెట్టి గీసేసుకున్నాను. టే పెట్టి కొలతలు కొలుచుకుంటారు కొంతమంది. ఇంకా ఇలాగా రౌండ్గా ప్లేట్లు పెట్టి గీసేసుకుని కలర్స్ ఇలా వేసేసుకోవడమే అండి. వేసేసుకొని నేను అష్టలక్ష్మి ముగ్గు పెట్టానండి. ఇందులో చాలా గీతలు ఉంటాయి కదా, చూసారు. ఇవి ఈ అష్టలక్ష్మి ముగ్గుకి లైన్లు నయాన్ని ఒక చుక్క పెట్టి అటు 6 చుక్కలు ఇటు 6 చుక్కలు కలుపుకోవాలండి. ఇవి సులువే అండి, చూడటానికి కష్టంగా ఉంటుంది. ముందు నేర్చుకుంటే ఈ ముగ్గు చాలా సులువుగా వచ్చేద్దండి. ఇది ఫస్ట్ టైం అలానండి వేయడం. లేకపోతే వేసుకోవాలి ఎవరికైనా సరే ఈ తిప్పుడు ముగ్గులైనా చేయి తిరిగి చాలా బాగా వచ్చేస్తాయండి. తిప్పుడు మెలకువల ముగ్గునే తిప్పుడు ముగ్గు అంటున్నారు. ఈ మెలకల ముగ్గు ఇదివరకు చాలా పెట్టాను కానండి, ఇలా కలర్స్ వేసి దీన్ని ఇంత అందంగా దిద్దాలని నాకు తెలియదండి. ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇవి పెట్టి కొలది మెలకలు ముగ్గులు వచ్చిన మాల చాలా సులువుగా వచ్చేస్తాయండి. ఇవేమో అష్టలక్ష్మి ముగ్గు అంటున్నారండి. ఇవి గీతలన్నీ ఇలా కలుపుకోవాలి. అటు 6 ఇటు 6 లైన్లు పెట్టేసుకొని గీతలు ఇలా కలిపేసుకోవాలండి. మళ్ళీ చుట్టూ ఇలా తిప్పుకోవాలి. చుట్టూరు కలర్ వేసి మళ్ళీ ఇలా చుక్కలు 5 చుక్కలు పెట్టుకుంటూ అందులో లైన్ల ప్రకారంగా కలుపుకోవాలండి. ఇది ఫస్ట్ అయితే నేర్చుకునేటప్పుడు అయితే నాకు రాదు ఈ ముగ్గు అనుకున్నానండి. కానీ అలాగా నేర్చుకోగా వచ్చిందండి. ఇది ఇంకా పెట్టుకోలేదు, ఇంకా అందం వచ్చేస్తుందండి. ఈ కలర్స్లు కూడా నేను కొనకుండా అన్నీ ఇంట్లోనే తయారు చేశానండి. అది కూడా వీడియో పెడతాను. మొన్న పెట్టాను, ఇంకా కలర్స్ చాలా తయారు చేస్తున్నాను, అవి వీడియో పెడతానండి. ఇది అన్నపూర్ణమ్మ ఛానల్లో పెడుతున్నానండి, వంటల ఛానల్లోనే. ఇది పెద్ద వీడియోలు చేసి కమలశ్రీ కమల్లోను ఈ అన్నపూర్ణమ్మలోను పెడతానండి. రెడీ అండి కలర్స్ ముగ్గు.